హలో అండి. ఈరోజు మన వీడియో వామాకు బజ్జీ అండి. మా కాంపౌండ్లో వామాకు కాసేస్తుంది. అందుకని నేను మంచి మంచి వామాకుల్ని ఏరుకొచ్చి నీళ్ళల్లో శుభ్రంగా కడుగుదామని చెప్పి మట్టిపోద్దని అది నీళ్ళలో కాసేపు నానబెట్టి స్టవ్ వెలిగించి దాని మీద నూనె పెట్టి సిమ్లో పెట్టేశాను. వామాకులు బాగా నీళ్ళలో నానిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెడదాం అనుకుని అలా ఉంచేసాను. ఈ లోపల్లోని ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలోని శనగపిండి వేయండి. అదే పనిగా మన ఛానల్లో ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ తోటి వీడియో చేస్తున్నానండి. మీరందరూ లైక్, షేర్, కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. శనగపిండితో పాటుగానే అందులోని కొద్దిగా కారం వేస్తున్నానండి. మా కారం అయితే చాలా మంట ఉంటుంది. మీరు తినే కారం ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. పసుపు నా చేతిలో అయితే ఎక్కువ పడింది, కానీ మీరు మాత్రం కొంచెమే వేసేసుకోండి. అందులోనే కొంచెం వాము వేసేసుకోండి. మామూలుగానే వేసానండి, దంచలేదు, ఉప్పు వేయలేదు, ఏమీ వేయలేదండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ తీసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత సాల్ట్ వేసేసుకోండి. ఆ తర్వాత దాంట్లో నీళ్లు పోసేసి బాగా కలిపేయండి, జారుగా కలిపేయండి. ఎలాగనంటే మన దోశ పిండి ఎలాగుంటుందో అలాగ కలిపేసుకోండి. అలా కూడా కాదు అనుకుంటే మనం వామాకుని పిండిలో ముంచినప్పుడు పిండి వామాకు అంటుకునేలాగా కలుపుకోండి. దాంతో పాటుగానే కొంచెం అంతా ఒక 2-3 స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకోండి. ఈ బియ్య పిండి ఎందుకు వేసుకుంటున్నాము అని అంటే వామాకు కరకరలాడాలి కదా, అందుకని బియ్య పిండి వేసుకుంటున్నామండి. వీటన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక నీళ్ళల్లో నానబెట్టాం కదండి, వామాకులు పెద్ద పెద్దవి తొడుమలు ఉన్నాయి అన్నీ ఏరుకొని పక్కన పెట్టుకున్నామండి. ఈ లోపలగా మన పిండి కూడా నానిపోయింది. బాగా పొడుగుగా ఉన్న వామాకుని తీసుకొని పిండిలో ముంచండి, ఆయిల్లో వేసేయండి. ఇదిగో నేను వేస్తున్నాను చూడండి. వేసేటప్పుడు చేతులు జాగ్రత్తగా ఉంచుకొని వేయండి. అలాగ వామాకులు నూనెలో వేయగానే బుసబుసా పొంగిపోయాయండి. వామాకులు బాగా పొంగుతున్నాయి చూసారా? అలాగే పొంగే వాటిని ఓసారి గట్టితోటి తిప్పేసుకోండి. తిప్పేసుకున్నప్పుడు చూస్తున్నారా చాలా బాగా పొంగుతున్నాయి. ఇంకా అంతేనండి, మరి రెడీ అయింది వామాకు బజ్జీ. దాని ఉల్లిపాయ, నిమ్మకాయ, టమాటో కెచప్ తోటి తినేసేయండి ఎంచక్కని. వీడియో